కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొద్దిమంది. అంటే కొంతమందికి వచ్చిందని కూడా అనిపిస్తలేదు కదా, నిజంగా వచ్చిందా అని అనిపిస్తుంది కదా. చాలామంది జీవితాలు వాళ్ళకి అర్థం కాదు. ఒక కొత్త సంవత్సరంలోకి వచ్చాము అన్నది కూడా ఫీలింగ్ కూడా ఉండదు. వాళ్ళకి వచ్చింది వెళ్ళిపోయింది, మళ్ళీ రేపు 2వ తారీఖు 3వ తారీఖు కామన్ అయిపోతుంది కదా. మరి రాత్రి చదువుకున్నాం మనం కదా, 8వ రోజు సున్నతి మరి చేయడానికి యేసుక్రీస్తు ప్రభుని చిన్న బాలుడిగా ఎత్తుకొచ్చినప్పుడు 8వ రోజు అన్నప్పుడు, ఈ 8వ రోజు యేసుక్రీస్తు ప్రభుకి నామకరణం చేసిన రోజు. క్రీస్తు అని ఒక నామకరణం చేసిన రోజు 25వ తారీఖు నుండి 1 జనవరి 1 వరకు 8 రోజులు యెరూషలేం తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుకి నామకరణం చేశారు. మరి గత నెలంతా కూడా ఎన్ని పండుగలు మన సంఘంలో కదా. సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మరి స్త్రీల క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్. నిజంగా అసలు ఈ నెల ఎట్లా గడిచిపోయింది అనేది అర్థం కావట్లేదు. నిజంగా ఇంత సంతోషం మరి మన కుటుంబాలలో దేవుడు ఇచ్చినందుకు అది ఎంత ధన్యత. ఈ సంతోషం అనేది ఎక్కడా దొరకదు మనకి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఒక కొత్త ఉత్సాహంతో మనం ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగచేయుచున్నాను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి బయటకు ఎవరు వెళ్ళొద్దు, అందరు కూడా కళ్ళు మూసుకొనండి. ఇది ప్రభువు సమయం. ఈ సమయం ప్రభువు మాట్లాడతాడు, నేను కాదు మాట్లాడేది. ప్రభువా, మరి ఈ నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టామంటే కేవలం నీ కృప. తండ్రి, నా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రం. పాత సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరములో మొదటి దినమందు నీ పాద సన్నిధిలో చిన్న మందగా చేరి మిమ్మల్ని ధ్యానించడానికి, మీ మాటలు వినడానికి ఆశతో వచ్చాము దేవా. ఆత్మ సత్యాలను నేర్పగల శక్తిమంతుడా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపే దేవా, నీ కృపలో ఈ సమయం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నేను వట్టిదానిగా మట్టిదానిగా ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీరే మాట్లాడండి. మా హృదయాలకు ఈ సంవత్సరం అంతా సమృద్ధినిచ్చి మీరు మహిమ పొందమని, వినగ చెవులను గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి. ఇక్కడ యాకోబుకు దేవుడు తెలియజేస్తున్న మాటలు మనకు కూడా ఈరోజు మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. సమస్తము కూడా పాతవైపోతాయి, మరుగుపడిపోతాయి. జరిగిపోయిన సంగతులన్నీ కూడా మరుగున పడిపోతాయి. జరిగేదంతా కూడా నూతనపరచబడుతుంది. ఈరోజు నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. చాలామందికి నూతన సంవత్సరములో కంటే గతించిన కాలమే బాగుంది అనుకుంటారు కొంతమంది నిరీక్షణ ఏంటి? పోనీ గతించిన కాలమంతా కష్టాలే, వచ్చే సంవత్సరాలైనా బాగుంటాము అని ఒక నిరీక్షణ. ఎందుకంటే మనుషుల ఆలోచన విధానాన్ని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రభువు నమ్మదగినవాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు మన బంధకాల నుండి విడుదలివ్వడానికి వచ్చాడు. ఆయన ఈ లోకమనే గుడ్డితనములో ఉన్న మనకి, మన కళ్ళకు కమ్మిన మాయ పొరలను తొలగించడానికి వచ్చాడు. ఆయన పాపమను చెరలో ఉన్న వారికి విడుదలివ్వడానికి వచ్చాడు. హితవత్సరమైన మంచి బోధను చేయడానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు తను ఈ లోకంలో పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. తన ప్రేమను చూపించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సైతము లేపాడు, జనులను ఆకర్షించుకున్నాడు. సర్వమానవాళికి తన ప్రేమను చూపించాడు. నా ప్రేమ ఎంత గొప్పది అంటే మీకోసం ప్రాణం పెట్టినంతగా గొప్పది అని సిలువలో ప్రాణం పెట్టి మన జన్మ పాపము, మన క్రియా పాపములు అన్నీ కూడా ఆ సిలువపై మోసిన ప్రభువు ఆయన. అంత గొప్ప ప్రేమను మనకు చూపించి తనంటున్నాడు, భయపడకుము, ఏడవకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఓదార్చువాడను నేనే, నీ దేవుడను నేనే, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడను నేనే, శ్రమలో తోడయుండి నిన్ను విడిపించువాడను నేనే. చూడండి కొన్ని వేల వాగ్దానాలు మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం పెట్టాడు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ నా ఆదరించే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ దగ్గర ఉంచి వెళ్తున్నాను. ఈరోజు మన మధ్యలో పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరించే ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆ ఆదరణకర్త మనకిచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనము విశ్వసించాలి. చాలామంది మరి కొత్త వాళ్ళు కూడా వచ్చారు. సంవత్సరంకి ఒక్కసారి వచ్చేవాళ్ళు వచ్చారు. ఎందుకు? వాగ్దానం కోసం కదా. ఆ వాగ్దానమును నువ్వు నమ్మితే అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అది వాగ్దానం. లోకం గతించిపోతుంది,
సమస్తము గతించిపోయినా కూడా దేవుడి మాటలు గతించిపోవు, దేవుడి మాటలు నశించిపోవు. మరి అలాంటి గొప్ప వాగ్దానం నువ్వు తీసుకోవడానికి ఇష్టంతో మనం వచ్చాము అంటే ఆ వాగ్దానాన్ని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకములో ఉంచుకోవాలి. ఇది నాకిచ్చిన వాగ్దానం. మంచి మాటలు ఇచ్చాడనుకోండి, అమ్మా ఇవాళ ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానం వచ్చింది అని సంతోషపడతారు. కొంచెం ఏదైనా కఠినంగా ఇచ్చాడనుకోండి, అమ్మో నన్ను తిడుతున్నాడు దేవుడు అంటే దిద్దుకోమని కూడా ఇస్తాడు, సరి చేసుకోమని ఇస్తాడు. ఎవరెవరికి ఏ వాగ్దానం ఇవ్వాలో ఆయనకే తెలుసు. సర్వంతర్యామి అయిన ప్రతి ఒక్క హృదయము ఆయన సృష్టించిన హృదయమే. ఆయన సృష్టించిన హృదయములో ఆ మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారని ఆయనకు తెలుసు. మనం చెప్పవలసిన అవసరం లేదు ఒకరి గురించి ఒకరు. అలాంటి ప్రభువు, మన గొప్ప దేవుడు, ఈరోజు ఎన్నిక లేని మనందరినీ తన రక్తం ఇచ్చి మనను కన్నందుకు మనం నిజంగా ఎంతో ధన్యులం. ఇంత గొప్ప ధన్యత మనకొక పేరు. ఏం పేరు ఇచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు వీళ్ళు అంటారు. ఏమంటారు మనని బయటకు వెళ్తే? దేవుని బిడ్డలు. చూడండి ఏమంటున్నారు మనని. ఆ మనుషులే, వాళ్ళు మనము ఒకేలాగా కనపడతాం, కానీ వాళ్ళు మననేమంటారు? దేవుని బిడ్డలు, యేసు ప్రభు బిడ్డలు. చూడండి మనకి ఎంత మంచి పేరు. మన పేరు మరువబడుతుంది. దేవుడిచ్చిన ఈ పేరు జీవగ్రంథములో లిఖించబడుతుంది. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఇక్కడ యాకోబు జీవితము ఎలాంటిది అంటే భయంకరమైనది. యాకోబు అంటేనే మోసగాడు. మరి అలాంటి మోసగాడైన యాకోబు దేవుడితో పెనుగులాడాడు. లోకములో మనం ఎన్ని పరిస్థితుల గుండా, ఎంత అన్యాయం గుండా, మోసం గుండా, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా అది నిజమైన ఆశీర్వాదం అనేది కాదు. దేవుడు ఇచ్చేదే నిజమైన ఆశీర్వాదం. ఆ సత్యాన్ని యాకోబు తెలుసుకున్నాడు. మనం పరిగెత్తుతూ ఉంటాం, ధనం కోసం పరిగెత్తుతుంటాం, లోక ఆశల కోసం పరిగెత్తుతుంటాం, ఏదో 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 మనుషుల ఆలోచనను బట్టి పరిగెత్తుతూ ఉంటాం. దేవుణ్ణి వదిలేసి పరిగెత్తుతూ ఉంటాం. దేవుని వదిలేసి మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మన దగ్గరికి రావు. నువ్వు 24 గంటలు కష్టపడినా కూడా నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడు. కానీ దేవునితో ఉంటూ నీవు ముందుకు పరిగెత్తితే ఆశీర్వాదాలు అనేది నీ వెనకాలనే వస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఏంట, ఆస్తుల ఏంట మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి ఏమంటాడు? నన్ను ప్రేమించు వాణ్ణి ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమిస్తే చాలు, నువ్వు ఆస్తికి కర్తలుగా అవుతావు. ఎలా అవుతావు? అది నా ఆలోచన ప్రకారంగా నిన్ను నడిపిస్తాను. నా ఆలోచన ప్రకారంగా నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను. నా ఆలోచన ప్రకారంగా నీ జీవితాన్ని దినదినము అంచెలంచెలుగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదించకపోతే మన నిజమైన ఆశీర్వాదం అనేది కానే కాదు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా మామను మోసం చేస్తాడు, తండ్రిని మోసం చేస్తాడు. అంత మోసంతోనే తన బ్రతుకులో గొప్ప ఆస్తులు సంపాదిస్తాడు.
కానీ తనకు ఒకటి అర్థమైంది, తన మనసుకు శాంతి లేదు, తన మనసుకి నెమ్మది లేదు. అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోతాడు. మిగిలిపోయి దేవుడి సన్నిధిలో పోరాడుతాడు. ఈరోజు గత సంవత్సరంలో మనము మన కోసమే బ్రతికామేమో, ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దానివల్ల మనకేమన్నా ప్రయోజనం కలిగిందా? దానివల్ల నిజంగా నేను మనశ్శాంతిగా ఉంటున్నానా? నిజంగా నేను సంతోషంగా ఉన్నానా అనేది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నా సంపాదన వల్ల నేను సంతోషంగా ఉన్నానా? దేనివల్ల నేను సంతోషంగా ఉన్నానా అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క హృదయము ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటుంది. ఆ లోటు తీర్చేవాడే దేవుడు. కాబట్టి ఆయన అంటాడు, నా సన్నిధికి రండి, ప్రయాసపడి భారం మోస్తున్నారు. ఎందుకు? నీ బరువు నువ్వే ఎత్తుకుంటావు. ప్రయాసపడి భారం మోసే వారలారా నా యొద్దకు రా. విశ్రాంతి నా దగ్గరే ఉంది. నువ్వు 24 గంటలు పని చేస్తే నీకు ఆ విశ్రాంతి దొరకదు. దేవుణ్ణి విడిచిపెడితే విశ్రాంతి దొరకదు. కాబట్టి ఆయన సన్నిధిలోనే సమాధానం, ఆయన సన్నిధిలోనే విశ్రాంతి, ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలోనే సకల ఆశీర్వాదం. యాకోబుకు అర్థమయ్యి రాత్రంతా కూడా దేవదూతతో పెనుగులాడుతాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నాకు డబ్బులు ఇయ్యు, నాకు బంగారం ఇయ్యు, నాకు బిడ్డలు ఇయ్యు, నాకు అది ఇయ్యు, నాకు ఇది ఇయ్యు అని అడగలేదు. ఏమడుగుతున్నాడు? నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి. ఆ నిజమైన ఆశీర్వాదంలో ఉన్న ఆ సంతోషం నాకు కావాలి. ఆ సంతోషం లేకనే నేను బ్రతుకుతున్నాను. తిన్నట్టు లేదు, పడుకున్నట్టు లేదు, ఇంటి నిండా అవసరమైన అన్నీ కొనుక్కున్నా ఇంకా ఏదో కొదవ. అంటే ఎక్కడ చూసినా మనశ్శాంతి అనేది మానవుల లోపల లేకుండా ఉంది. ప్రజలంతా యాకోబులాగానే పెనుగులాడుతున్నారు. ఆ ప్రశాంతత కొరకు, ఆ సంతోషం కొరకు చాలామంది తప్పుదారులు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది తాగుడుకు బానిసలవుతారు, కొంతమంది వ్యభిచారానికి బానిసలవుతారు, కొంతమంది ఇంకా రకరకాల గంజాయిలకి బానిసలవుతారు, ఇంకా మత్తు పానీయాలకు బానిసలవుతారు. ఎక్కడో సంతోషం దొరుకుతుంది అని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారు? దేవుడి సన్నిధిలోనే నాకు సంతోషం కలదు అని దేవుడి వైపు తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో మనం నిజమైన ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకోవలసింది ఏంటంటే, గత సంవత్సరాలను జ్ఞాపకం చేసుకోకు, నీ మునుపటి బ్రతుకును జ్ఞాపకం చేసుకోకు. అది రోతదైనా, పాతదైనా, పాపమైనా, శాపమైన, అది ఏదైనా సరే దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ లోపలికి కొత్తది రాదు. నువ్వు 24 గంటలు పాతయే గుర్తు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. పాత జీవితంలో ఇలాగున్నాం, పాత బ్రతుకులో అలా ఉన్నాం, పాత ఇదిలో ఇలా ఉన్నాం, మేము అప్పుడే ఇట్లా ఉన్నాం, అప్పుడే అట్లున్నామని పాతది జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు పాతది జ్ఞాపకం చేసుకుంటే నీలోనికి కొత్తది రాదు. ఇక్కడ యాకోబుకు దేవుడు చెప్పినట్లుగా ఈరోజు మనకు చెప్తున్నాడు, మునుపటి జ్ఞాపకము చేసుకోకు. జరిగిన సంగతులు గతం కదా, జరిగింది జరిగిపోయింది. దానివల్ల నీకు
ఒక గుణపాఠమే దేవుడు నేర్పిస్తాడు, ఒక అనుభవమే నేర్పిస్తాడు, లేకపోతే ఒక మంచి త్రోవనే నీకు చూపిస్తాడు. అది నీకు తెలిసిపోతుంది మనకి, నీ నడిచిన బాట ఎలాంటిది అని. అది మనకు అనుభవం. పాత జ్ఞాపకాలు అనేది మనకు ఒక అనుభవాలు. ఆ అనుభవాల గుండా మనం నడవడానికి దేవుడు మనకిచ్చిన శ్రమలు. కాబట్టి యాకోబును దేవుడు అంటాడు, యాకోబు, నిన్ను సృజించిన వాడనకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను సృజించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. ఈరోజు మనందరినీ అదే మాట చెప్తున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు. నువ్వు లోకానికి భయపడవలసిన అవసరం లేదు, పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు, వచ్చే సమస్యలకు భయపడవలసిన అవసరం లేదు. నీవు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా ఎదురు చూశాడు కదా, ఇష్టానుసారంగా తిరిగాడు, ఆస్తులంతా నష్టం చేసుకున్నాడు. తప్పు తెలుసుకొని తండ్రి వైపు తిరిగినప్పుడు తండ్రి ఏం చేశాడు, హక్కున చేర్చుకున్నాడు. అలాంటి వాడు నా యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఆ ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా నా వైపు తిరుగు, ఇప్పటికైనా నన్ను జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే నీవు నా సొత్తు. నీ పేరు అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. పచ్చబొట్లు వేసుకుంటారు కదా, పచ్చబొట్లు వేసుకుంటా చెదిరిపోతుందా? చెదిరిపోదు. మనిషి చచ్చిపోయేంత వరకు కూడా అది పోదు. అలాగే ప్రభు కూడా మన పేరుని అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను, భయపడకుము, నిన్ను సృజించిన వాడను నేను. చూడండి ఎంత గొప్పగా ప్రభువు మనకి ఎంత ప్రేమ అనేది తను మనకి చూపిస్తున్నాడు. యాకోబు, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు మోసగాడు అన్న పేరు తీసేసి ఇశ్రాయేలీయుడు, చూడండి, ఆశీర్వదించబడ్డవాడు, పేరు మార్చేశాడు దేవుడు. ఈరోజు మనము దేవుడితో పెనుగులాడాలి. నిజమైన ఆశీర్వాదం నాకు ఇవ్వు. ఆ నిజమైన ఆశీర్వాదం ఏంటో ఆయనను వెతకాలి. మనము ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సహవాసాన్ని వెతకాలి, ఆయన మాటను మనము వెతకాలి. ఎందుకంటే బలహీనులమైన మనము ఆయన సన్నిధిని వెతకకపోతే ఈ లోకంలో మనకు అందరి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తారు అంటే, రోగాల కోసము, బాధల కోసం, శ్రమల కోసం, కష్టాల కోసం, మా అవసరాలన్నీ తీర్చడానికి అని ఒక టాక్ మనుషులలో అందరు అలాగే అనుకుంటారు. కానీ ఈ లోకములో నీ అవసరము ప్రభు తీర్చకున్నా కూడా పరలోక రాజ్యములో నీ కోసము స్థానము ఏర్పాటు చేసి ఉన్నాడు. చాలామంది నన్ను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని చాలామంది నన్ను అడిగితే ఒక్కటే మాట చెప్తాను నేను, నీవు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే యేసు ప్రభు నమ్ముకో, అంతే. ఎందుకు అంటే ఆయన మాత్రమే సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే పాపములను జయించగలిగిన శక్తిమంతుడు. ఆయన మాత్రమే తిరిగి లేచి నేను నిత్యమైన దేవుణ్ణి అని రుజుపరిచిన దేవుడు ఆయన. కాబట్టి ఆయనను మాత్రమే, ఆయన మార్గం మాత్రమే మనకు పరలోక రాజ్యం చేరుస్తుంది. ఈ లోకములో నీకు ఏమి ఇచ్చినా, ఏమి ఇయ్యకున్నా, అడిగినవి నీవు పొందలేకపోయినా,
బాధపడవలసిన అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేనిది నీకేది ఇవ్వడు. నీ కొడుకు వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్తే ఆ స్టవ్ దగ్గర వచ్చే మంటను నాకు చెయ్యి పెడతా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో మనం. ఎందుకంటే అది కాలుతుందని తండ్రికి తెలుస్తుంది మనకి, కానీ పిల్లవాడికి తెలియదు. మనం అడిగిన ఎల్లా కావాలి అనే ఒక కోరిక మనకు ఉంటుంది, కానీ ప్రభువుకి ఏది ఇయ్యాలా ఏది ఇయ్యొద్దు నా ప్రజలకు అని ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఇయ్యకపోతే మనం ఏం చేస్తాం? బాధపడతాం. నేను అడిగింది దొరకలేదు అని బాధపడతాం. కానీ అందులో అంతరార్థం అనేది మనం గ్రహిస్తే ఏది ఇచ్చినా ఏది ఇయ్యకున్నా దేవునికి స్తోత్రం. హబక్కుకు అంటాడు, నా పంటలు పండకపోయినా సరే, నా చెట్లు అకాలంగా కాయలన్నీ రాలిపోయినా సరే, ఏది ఏమైనా సరే నా దేవుని యందే నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఇది పరిపూర్ణత. ఏది ఉన్నా ఏది లేకున్నా నా దేవుని యందే నేను ఆనందిస్తాను. అది కొద్దిగా ఉన్నా ఎక్కువ ఇచ్చినా నేను ఆయన యందే ఆనందిస్తాను. యోబు కూడా అలాగే అంటాడు. యోబుకు సమస్తము దేవుడు తీసేసి శరీరమంతా కురుపులతో నింపి భయంకరంగా తనను రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు కూడా భార్య వచ్చి అంటుంది, ఇంకా ఎందుకు దేవుణ్ణి దేవుడా దేవుడా అంటున్నావు? అన్నీ తీసేశాడు, 10 మంది బిడ్డలను చంపేశాడు, ఆస్తులను తీసేశాడు, అంతస్తులను తీసేశాడు, నీకు రోగంతో నింపాడు, ఇంకేం దేవుడు నీకు అంటున్నప్పుడు పిచ్చిదానిలా మాట్లాడకు. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. మధ్యలో వచ్చిన ఇవన్నీ నాకు. చూడండి పరిపూర్ణత. ప్రతి ఒక్కరము కూడా ఆ పరిపూర్ణతలోకి రావాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, నీ పాత సంగతులను నువ్వు జ్ఞాపకము చేసుకొనకు. యాకోబులాగా పెనుగులాడు దేవుడి దగ్గర, నిజమైన ఆశీర్వాదం నాకివ్వు. నాకు ఈ లోకములో ఇల్లు ఇస్తే ఆశీర్వాదం, ధనం ఇస్తే ఆశీర్వాదం, బంగారం ఇస్తే ఆశీర్వాదం, అడిగిన ఎల్లా ఇస్తే ఆశీర్వాదం, బిడ్డలను ఇస్తే ఆశీర్వాదం. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకుని పరలోక రాజ్యాన్ని మనం వదులుకుంటే మనంత భ్రష్టులు ఇంకొకరు ఉండరు. ఒక ధనవంతుడు వచ్చి అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, నాకు పరలోకం దక్కుతుందా అంటే, నీకున్నాయన్నీ తీసుకుపోయి బీదలకి అంటాడు. అంటే డబ్బు మీద గర్వంతో ఉన్నాడు. అమ్మో ఇంత డబ్బు నేను పంచాలనా అని చెప్పి నాకు నిత్య జీవం కూడా వద్దని వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులు చాలా ఉన్నారు ఈ లోకంలో. ధనం దేవుడి కోసం ఖర్చు పెట్టరు, వ్యర్థమైన విలాసాల కోసం ఖర్చు పెడతారు. దేవునికి సమయం ఇయ్యరు. గంటలు గంటలు ఫోన్కు సమయం ఇస్తారు, టీవీలకు సమయం ఇస్తారు, ముచ్చట్లకు సమయం ఇస్తారు. వ్యర్థమైన వాటికి సమయమంతా పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ 2026 సంవత్సరంలో నేను యాకోబులాగా దేవుడి దగ్గర నిత్యమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. ఆ నిత్యమైన ప్రశాంతత అనేది నా హృదయానికి రావాలి. మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మరి దేవుడు ఒక మాట చెప్పాడు కదా మనకి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు. చూడండి, ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు నీ మనసుకు నిజంగా సమాధానం ఉన్నదా? నిజంగా నేను సమాధానంతో ఉన్నాను, నేను నిజంగా సంతోషంతో ఉన్నాను అని గుండె మీద చేసుకొని ఎంతమంది చెప్పగలుగుతాం?
ఎంతమంది చెప్పగలుగుతాం కదా? దేవుడితో ఉండే ఆ సంతోషం ఈరోజు నాకు కావాలి. నేను ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం నేను పరిగెత్తవలసిన అవసరం లేదు. నేను దేవుడిలో నేను సంతోషిస్తూ ఉంటే ఆశీర్వాదాలన్నీ నా వెనకాలనే వస్తాయి అన్న సత్యం మనం నేర్చుకోవాలి. సత్యం, అది సత్యం. నువ్వు ఆశీర్వాదాల వైపు పరిగెత్తొద్దు. ఆశీర్వాదాలే నీ ఇంటి కడప దాటి నీ ఇంటిలోకి వస్తాయి. నువ్వు మౌనంగా ఉండు, దేవుని మహిమను చూస్తావు. మౌనంగా ఉండు, ఆయన కోసం నువ్వు కనిపెట్టుకో, గొప్ప కార్యాలు చూస్తావు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు, జరిగిపోని పూర్వకాలపు సంగతులను తలంచుకోకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ లోపల చెయ్యబోతున్నాను. మీ ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు ఒక నూతన శక్తిని నింపబోతున్నాడు. మనం అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నూతన కార్యము. నేనెందుకు పోరాడద్దు దేవుడితో? నేనెందుకు పోరాడద్దు? నాకు ఆ శాంతి, ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సంతోషం నాకు కావాలి. ఆ పోరాటం ప్రతి ఒక్కరిలోకి దేవుడు నడిపించాలి. ఒక నూతన క్రియ, నూతన కార్యం మన జీవితాలలో జరగాలని మనము ప్రార్థన చేసుకోవాలి. మరి దావీదు ఎలా ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాం. కీర్తనలు 119:31 వచనం చూద్దాం. యెహోవా, నేను నీ శాసనములను పట్టుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవ చేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. హల్లెలూయా. ఈ మాటలు అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు ఈ మాటలు ఉదయమే చదువుకోవాలి. ఉదయమే చదవండి. మేము ఎలా ప్రార్థన చెయ్యాలి, ఎలా ప్రార్థన చెయ్యాలో మాకు తెలియట్లేదు. దావీదు ఎలా ప్రార్థన చేశాడు? వ్యర్థమైన వాటి వైపు నా మనసు తిప్పకు. మరి నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయి. వాక్యం చదవాలన్నా ఆ చదవాలన్న బుద్ధి మనకు రావాలి. వాక్యం చదవాలన్నా మనస్సు రావాలి. ప్రార్థన చెయ్యాలన్నా మనస్సు రావాలి. మందిరానికి రావాలన్నా మనస్సు రావాలి. వాక్యం విని వాక్య ప్రకారంగా నడవాలన్నా ఆ మనస్సు మనకు రావాలి. రాకపోతే ఏది రాదు. ఆ మనస్సు మనకు రాకపోతే ఏది రాదు. చెవిటోళ్ళ ముందర శంఖం ఊదినట్టుంటుంది. చెవిటోళ్ళ ముందర పెద్ద గంట టంటని మోగించినాం అనుకో, ఏం చెప్తున్నారు అంటారు. హల్లెలూయా కదా. ఎందుకంటే ఆ మనస్సు రావాలంటే అలాంటి బుద్ధి నాకు దయచేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. నీ ఆజ్ఞలను చూచి నేను ఆనందించాలి.
అమ్మో ఇంత కఠినమైన ఆజ్ఞలా కాదు. దేవుడి ప్రేమతో నింపబడిన ఆజ్ఞలు మనకు కావాలని మనం కోరుకోవాలి. మరి నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తుంది. వాక్యము మన హృదయంలో భయాన్ని పుట్టించాలి. ఏ భయం పుట్టించాలి? పాపము చెయ్యకుండా మన శరీరాన్ని ఆత్మను అపవిత్రపరచుకొనకుండా దేవుడి వాక్యం ఏమవుతుంది? అడ్డుగా ఉంటుంది. భయం, ఆ భయం అనేది నాకు కలగాలి. మనం దేవుడి సన్నిధిలో ఈ విధంగా మనము ప్రార్థన చెయ్యాలి. మనం బలహీనులమే మనం. మరి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మాట అంటారు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఎందుకంటే సొమ్మసిల్లిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, బలహీనమవుతూ ఉంటాం. మరి శక్తిహీనులకు ఏం చేస్తాడట దేవుడు? బలాభివృద్ధిని కలగజేస్తాడు. మరి కింద ఏమంటున్నాడు? పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. చూడండి, దేవుడి కోసం, దేవుని దయ కోసం ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుతారట. అంటే కొత్తగా దేవునిలో ఎదగాలి అని ఆశ ఎవరిలో ఉంటుందో వాళ్ళకు నూతన శక్తితో వాళ్ళు నింపబడతారంట. నూతన ఉత్సాహంతో దేవుడిలో నింపబడతా ఉంటారంట. కొత్త క్రియేటివిటీ, కొత్త ఆలోచనలు దేవుడిలో వాళ్ళకు వస్తూ ఉంటాయి. వాళ్ళలో సోమర్తనం రాదు, నిర్లక్ష్యము రాదు. దేవుడి విషయంలో ఏది ఏమైనా సరే నన్ను దేవుడు ఎలా నడిపిస్తుండో అలాగే వెళ్ళిపోతాను. నాకిచ్చే ప్రతి ఆలోచన, ఆయన ఇచ్చే ప్రతి బుద్ధి ప్రకారంగా నేను వెళ్ళిపోతాను అని వెనుకకు తిరిగి చూడరు దేవుని బిడ్డలు. ఇక్కడ వారు పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు. మరి ఇక్కడ పక్షిరాజు గ్రద్ద, దానికి ఎగురుతూ ఉన్నప్పుడు రెక్కలు చాలా పెద్దగా అయిపోతాయి. దానికి బరువు ఎక్కువైపోతుంది. బరువు ఎక్కువైపోతున్నప్పుడు అది ఎగరలేదు. దానికి అర్థమవుతుంది చాలా బరువు అయిపోయినని. ఒక అన్నిటికంటే ఉన్నతమైన కొండ మీదకి వెళ్ళిపోతుంది. అది కొండ మీదకి వెళ్ళిపోయి 40 రోజులు భోజనం తినదు. దానికున్న రెక్కలు, ఈకలు అన్నీ కూర్చొని పీకేసుకుంటా ఉంటుంది. మొత్తం పీకేస్తుంది, అన్నీ తీసేస్తుంది, మొత్తం తీసేస్తుంది. 40 రోజులు చూడండి, ఉపవాసంతో ఉన్నట్టు 40 రోజులు ఉపవాసం ఉంటుంది. అన్నీ తీసేస్తుంది, పాతవి అన్నీ తీసేస్తుంది. మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేదాకా అలాగే కూర్చొని ఉంటుంది. చూడండి, అంటే ఒక పక్షికి దేవుడు ఎలాంటిది ఇచ్చాడు? తనకు తెలుసు తన హృదయంలో పాపము, తన హృదయంలో మానసికమైన వేదనలు, తన హృదయంలో మనం చాలా భారంతో ఉన్నట్టుగా ఉంటాం. మనం చాలామంది హృదయం కదిలిస్తే చాలు నీళ్లు గుమరించినట్టుగా గుమరిస్తారు. అంటే హృదయం ఎంత బరువుతో ఉంది, ఎంత భారంతో ఉన్నారు ఒక్కొక్కరు జీవితాలు. చూడు, అది ఒంటరిగా వెళ్ళి అన్నిటికంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రదేశం చూసుకొని తన రెక్కలన్నీ తీసేసుకొని తిరిగి కొత్త రెక్కలు వచ్చేంత వరకు 40 రోజులు కొండ మీద కూర్చొని కొత్త రెక్కలు వచ్చినప్పుడు తిరిగి నూతన ఉత్సాహంతో బయటకి వస్తుంది. హల్లెలూయా. మనం కూడా అలాగే గత సంవత్సరం అంతా భారంతో ఉన్నామేమో,
హృదయం అంతా భారంతో నిండిందేందో, బాధతో ఉన్నామో, కష్టాలతో ఉన్నామో, గొడవలతో ఉన్నామో, సమస్యలతో ఉన్నామో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామో, అపాయకరాలలో ఉన్నామో, మరణాలతో ఉన్నామో, ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నామో భారముతో ప్రభు అంటున్నాడు, నీ పాత భారం అంతా తీసివేయి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారు. నీవు నూతన బలం పొందాలి, నీ హృదయ భారమంతా దిగాలి అంటే యేసయ్య సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకో. ఆయన పాదాలను పట్టుకుంటేనే నీ హృదయ భారం దిగుతుంది. రాత్రి అందరూ వెళ్ళిపోయారు. పూడూరు నుంచి ఒక సిస్టర్, ఒక ఆమెని నైట్ నేను ఇక్కడ చర్చిలో పడుకుంటాను. తన భర్త మొన్ననే 45 days ఏమైతుంది చనిపోయాడు. భారంతో ఉంది, తను వేదనతో ఉంది. నేను ఒక్కదాన్నే ఉంటా అని రాత్రి పడుకుంది. 3 గంటలకు నేను మళ్ళీ కెమెరా చూస్తున్నాను, పడుకుందా ఏం చేస్తుంది అని. మోకరిల్లి కన్నీరు గారుస్తూ ఉంది. చూడండి ఎంత వేదన, హృదయంలో ఎంత వేదన. అది దేవుడి దగ్గర ఆ వేదన చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ భారమంతా దింపివేస్తాడు. హల్లెలూయా. నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టు. మనుషులకు చెప్పుకోవడం కాదు, మనుషులకు చెప్పుకుంటే ఏం చెయ్యరు వాళ్ళు. కానీ నీ హృదయ భారం దిగాలి అంటే ఆ ప్రభు దగ్గరే, ఆ ప్రభు పాదాలే నీకు శరణ్యం. ఇక్కడ పక్షి చేసే పని అదే. 40 రోజులు ఉపవాసం ఉంటుంది. చూడండి ఎలాంటి భయంకరమైన స్థితి. అవి రెక్కలు తీసేస్తున్నప్పుడు రక్తం కూడా కారుతుండొచ్చు దానికి. అయినా కూడా పాతవన్నీ తీసేసుకుంటుంది తను. ఈ పాత రెక్కలు నా హృదయానికి భారమైపోయాయి. నేను నిజంగా దేవుడిలో నేను ఎదగలేకపోతున్నాను, దేవుడిలో నేను ఆశీర్వదించలేకపోతున్నాను, దేవుడిలో నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను. నా కుటుంబం ఆశీర్వదించలేకపోతుంది, నా కుటుంబము కూడా బలంగా ఉండలేకపోతున్నాము, మా సంపాదన ఆశీర్వాదకరంగా లేదు. ఇదంతా భారం. ఈ హృదయ భారం తీసేయాలి. నీలో ఉన్న ఒక్కొక్కటి పాత ఆలోచనలు, పాత క్రియలు, పాత తలంపులు, పాత వ్యసనాలు, పాతవన్నీ కూడా పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. చూడండి, పాతవి గతించాలి, దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. కొత్త దానికోసం పక్షిరాజు ఎలా కొత్తగా తను నూతనంగా పరచబడిందో అలాగే ఈ రోజు నుంచి నువ్వు కొత్త ఆత్మతో, కొత్త మనసుతో, కొత్త ఉత్సాహంతో నువ్వు పరిగెత్తడానికి ఇష్టపడాలి. నీ పాదాలు దేవుడి సన్నిధికి పరిగెత్తడానికి, యాకోబులాగా నన్ను ఆశీర్వదించు అని పోరాటం చెయ్యడానికి నువ్వు పరిగెత్తాలి. పోరాటం దేవుడితో పోరాటం చేయడానికి పరిగెత్తు, మనుషులతో పోరాటము కాదు. కాబట్టి మరి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే మనకు శ్రమలే. కీర్తన 16లో మాట అంటాడు, వేరొకరిని మనం ఆశ్రయిస్తే మనకు శ్రమలే. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వేరొకరిని నువ్వు ఆశ్రయించవద్దు. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని పాదాలే పట్టుకో. ఒక స్త్రీ, కానాను స్త్రీ, తన బిడ్డ దయ్యం పట్టింది. దయ్యం పడితే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఆయన అంటాడు, నేను నా ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చాను కానీ కుక్కలను ఆశీర్వదించడానికి రాలేదు అంటాడు. చూడండి, వాళ్ళ అన్నిలో స్త్రీ. కానీ ఆ అమ్మ ఏమంటది? ఇంకా బతిలాడుతుంది ఆయనని, నా బిడ్డను ఆశీర్వదించు, నా బిడ్డకు స్వస్థత ఇయ్యని ఇంకా ఏడుస్తా ఉంటే ఆయన అంటాడు,
నేను నా బిడ్డలకు పెట్టే ఆహారము కుక్క పిల్లలకు పెట్టుడు న్యాయం కాదు అంటాడు. అయ్యా నిజమే, కానీ ఆ కుక్కలకు పెట్టే ఆహారములో కొంచెం తిని అట్లా పడేస్తారు కదా, అట్లా పడేసిన ఆ కృప నా బిడ్డ మీద చూపెట్టు. హల్లెలూయా. చూడండి ఎంత తగ్గింపు, దేవుడి సన్నిధిలో ఎంత పట్టుదల, ఎంత పట్టుదల చూడండి. ఆ తిని పారేసిన రొట్టె ముక్కల్లో కొంచెం మా పిల్లలకి మా బిడ్డ ఆశీర్వదించబడుతుంది. ఈరోజు మనం అదే ప్రార్థన చెయ్యాలి. అయ్యా మేము పాపాత్ములము, మంచివాళ్ళం కాదు, మా మనసు మంచిగా లేదు, మా ఆలోచనలు మంచిగా లేదు, మా బ్రతుకులు మంచిగా లేవు, అయినప్పటికీ నువ్వు కృప చూపిస్తున్నావు. ఇంకా మేము మంచిగా కావాలి, నీలో మంచిగా కావాలి. యాకోబుని ఆశీర్వదించినట్టుగా నిజమైన ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి. ఆ నిజమైన సంపాదన నా కుటుంబానికి కావాలి. నిజమైన వెలుగు నా గృహంలోకి రావాలి. ఆ సమాధానకరమైన జీవితం నా కుటుంబంలోకి రావాలి. మనం ఈరోజు అదే ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం దేవుడితో పోరాడి ఆయనతో విజయం పొందాలి. ఆయనతో నేను ఖచ్చితంగా నేను ఏం అడుగుతున్నానో అవి ఆయన ఇచ్చేంత వరకు ఆయన పాదాలు నేను వదిలిపెట్టను. యాకోబును దేవదూత తొడ మీద కొట్టిపడేస్తుంది, తొడ తొంటి విరిగిపోతుంది. అయినా కూడా నువ్వు నన్ను కొట్టినా సరే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా. చూడండి పట్టుదల. ఆ కానాను స్త్రీ, నా బిడ్డని ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచు, నేను కుక్కలమైనా పర్వాలేదు, ఆ కుక్కలకు పడేసిన కొంచెం రొట్టెైనా నా బిడ్డకి ఇచ్చి బ్రతికించు. పట్టుదల, పట్టుదల. ఈరోజు ఆ పట్టుదలతో మనము ప్రార్థన చేసి మన కుటుంబాలను చక్కబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబములో నూతన క్రియ చేస్తా అంటున్నాడు. కొంతమంది చాలా మంచి మంచి సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళ కుటుంబాలలో జరిగిన పరిస్థితులను బట్టి ప్రతిరోజు వాళ్ళు చక్కగా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారట. అంటే దెబ్బ తగులుతేనే దేవుని విలువ తెలుస్తుందా? కానీ దెబ్బ తగలక ముందు నుంచే దేవుడి ప్రేమ నీకు చూపిస్తున్నాడు, కానీ నీకు అర్థమవుతలేదు. కానీ కొన్నిసార్లు మనకు దెబ్బ కొట్టకుండానే మనం మాయమైపోతాం, తెలీదు కదా. కొట్టేదాకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. దెబ్బ కొట్టక ముందే మనం జీవితాలు తను దేవుడి మాటలుతో సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దెబ్బ కొట్టినాక మేము బాగుపడ్డామంటే కరెక్ట్ కాదు. అది కొడితే ఎవడైనా బాగుపడతాడు కదా. దెబ్బ కొట్టక ముందే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను నేను సరి చేసుకోవాలి, ఇది నా పని, నన్ను ఎవ్వరు సరి చెయ్యరు, నాకు నేనే సరి చేసుకోవాలి, నాకు నేనే పరుచుకోవాలి, నాకు నేనే తప్పులోకి వెళ్ళిపోయాను, నాకు నేనే బాగు చేసుకోవాలి. ఇది ఎవ్వరు బాగు చెయ్యరు. కేవలం దేవుడి మాటలే నిన్ను బాగు చేస్తాయి, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. యాకోబు కుటుంబాన్ని ఇశ్రాయేలుగా మార్చి గొప్పగా ఇశ్రాయేలుకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు ఒక మోసగాడిని. ఈరోజు మంచితనం లేని మన కుటుంబాలను కూడా, మన బిడ్డలను కూడా ఎంత ఉన్నతంగా, ఎంత ఆశీర్వాదంగా ఆ బిడ్డల్ని నిలబెడతాడో మనకు తెలియదు. రాత్రి మరి శాంతి కుమార్ గారు సాక్ష్యం చెప్పారు. వాళ్ళ అమ్మ మరి 2 కొడుకులకు గాక తనకి సంతోషంగా భోజనం ఎక్కువగా పెట్టేదంట, తనని ఎక్కువగా చదివిపించిందంట. చూడండి, అంటే ఎందుకు తను చెప్తున్నారు? తన జీవితంలో పడ్డ కష్టం ఈరోజు తనని ఉన్నతంగా ఎదిగింపజేసింది. వాళ్ళ అమ్మ నాన్న పడ్డ కష్టం నా బిడ్డలకు రావద్దు అని తల్లిదండ్రులు దివారాత్రాలు కష్టపడి వాళ్ళ కోసం పని చేస్తారు. ఈరోజు తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఎంతమంది ఉన్నారు?
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల మాటలు వినకపోతే తల్లిదండ్రులు చాటుకు పోయి ఏడ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? కానీ ఇశ్రాయేలు అలా లేరు. 12 గోత్రాల వాళ్ళు అలా లేరు. ఎంతగానో ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మనకు మరి ఇంకా పుట్టబోయే బిడ్డలు ఉన్నారు, పుట్టిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఎంత ఉన్నతంగా వాళ్ళు జీవితాలు జీవించాలి అంటే తల్లిదండ్రులుగా మనం పోరాటం చెయ్యాలి. తల్లిదండ్రులుగా మన పోరాటం చెయ్యాలి. మన పోరాటమే దేవుడి మార్గంలో మనని యాకోబులాగా నడిపిస్తుంది. ఈ సంవత్సరం పెనుగులాడి దేవుడు అంటున్నాడు, నూతన క్రియ నీ కుటుంబంలో చేస్తాను. ఇది ఇప్పుడే ఇది మొలచును, మీరు దానిని ఆలోచించాలి. ఆలోచింపరా అంటున్నాడు, ఆలోచించుకోమంటున్నాడు. ఇప్పుడే మొదలు పెడుతున్నాను, మీరు ఆలోచించుకోండి. నీ గృహంలో, నీ హృదయంలో నూతన క్రియ జరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి. అది యవ్వనస్తులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, బ్రదర్స్ కానీ, ముసలోళ్ళు కానీ, ప్రతి ఒక్కరూ దేవుడితో పోరాటం చేయవలసింది. నీ జీవితాన్ని నువ్వే మార్చుకొని నూతన కార్యాలు నీ కుటుంబంలో చూడాలని, నూతన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం నీ గృహంలో కనపడాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన మేలుకై దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరి కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజ్య, కృపగల మా రక్షక, సర్వశక్తిమంతుడవైన సర్వేశ్వర, గత సంవత్సరాలన్నీ కూడా ఎలా గడిచిపోయాయో కేవలం నీ కృపతోనే, నీ దయతోనే, నీ రెక్కల చాటున మా కుటుంబాలను భద్రపరుచుకున్న దేవుడా నీకు స్తోత్రం. నూతన సంవత్సరములో మొదటి దినమునైనా మీరు ప్రవేశపెట్టి చిన్న మందగా నీ పాద సన్నిధికి నడిపించుకున్నావు. ఆత్మదేవుడా, యాకోబు లాంటి పెనుగులాడే జీవితం మాకివ్వండి. మేము మోసగాళ్ళమే, ఈ లోకాశల్లో పడి నశించిపోయిన వారం, లోక కోరికలతో నశించిపోయిన వారం, భారమైన హృదయముతో ఎగరలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం. దేవా, నీ సన్నిధిని నిర్లక్ష్యపరిచి ఉంటాం. నీ సమయాన్ని మేము అపవిత్రపరిచి ఉంటాం. నీ సమయాన్ని మేము దొంగిలించి ఉంటాం. తండ్రి, గత సంవత్సరంలో మీకు దూరంగా ఉన్నామేమో, కానీ ఈ సంవత్సరమునైనా మా జీవితాలలో నూతన క్రియ చేస్తానని మీరు వాగ్దానం చేశారు. దేవా, మీతో పెనుగులాడి నిజమైన ఆశీర్వాదం మేము మా కళ్ళతో ప్రవ్వా మా గృహాల్లో మేము చూడాలి తండ్రి. అలా చూసిన నాడు మా జీవితాలు ధన్యమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడా, అది మీరు చెయ్యగలుగుతారు. మేము బలహీనులమునైనా వట్టివారం, మట్టివారం. మరి ఆ పక్షిరాజు ఎదురు చూసినట్లుగా మేమును మీ సన్నిధిని ఎదురు చూసేవారిగా, మీ ద్వారా నూతన బలం పొందుకొని ఉత్సాహంతో ముందుకు నడిచేవారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి తండ్రి. చెడ్డ దినాలలో ఉంటున్నాం దేవా, పడిపోయే దినాలలో ఉంటున్నాం తండ్రి. నా ప్రభా, మా కన్నులు చెడ్డ వాటిని చూడకుండా అయా నీ ధర్మశాస్త్రమందు మేము ఆనందించే వారిగా మా హృదయాలను తిప్పండి, మా ఆలోచనలను తిప్పండి, మా కన్నులను తిప్పండి, మా హృదయాన్ని తిప్పండి దేవా. నూతన హృదయంతో మిమ్మల్ని ఆరాధించే ఆత్మ మా అందరికీ మీరు ప్రసాదించండి. విన్న ప్రతి మాట మా అందరి హృదయాలు పదిలపరిచి ఈ సంవత్సరం అంతా కూడా యాకోబుకు తోడుగా ఉన్న దేవా, మాకును తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.